హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది లంచ్ బాక్స్ కోసం ఒకటే కాదు, ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఆకుకూరలు కొంతమంది పిల్లలు అస్సలు తినరండి, కొంతమంది అయితే తినేస్తారు, కానీ కొంతమంది చాలా ఇబ్బంది పెడతారు కదా ఆకుకూరలు తినకుండా. అలాంటి వాళ్ళ కోసం ఈ రైస్లు చాలా ఉపయోగపడతాయి. ముందుగా మనం మెంతి ఆకు తీసుకున్నాను, మెంతి కూర ఒక పెద్ద గుప్పెటంతా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఆకుకూరలు వాళ్ళ కంటికి కనపడవు, గ్రీనిష్గా చాలా బాగుంటుంది. రైస్ చూడ్డానికి కూడా ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం ఎలాగో ఒకసారి చూద్దాము. ముందుగా వీటన్నిటిని కడుక్కొని పేస్ట్ పట్టుకోవాలి. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళకి అన్ని పోషకాలు అందించినట్లు ఉంటుంది. మెయిన్గా ఆకుకూర తినిపించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని పేస్ట్ అయితే పట్టేసుకుందాము. ఇలా పేస్ట్ పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆకుకూరలు అసలు కంటికి కనపడవు కదా, ఈజీగా తినేస్తారండి. చూసారు కదా, ఇలా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టి పెట్టుకున్న మెంతికూర పేస్ట్ అయితే వేసేసుకుందాము. మెంతికూర ఒకటే కాదండి, దీని ప్లేస్లో పాలకూర, ఏ కూర అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండి. జీరా వేయించి పౌడర్ చేసుకుంటాం కదా, అది కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే వేసుకోండి, మళ్ళీ రైస్ కలుపుకున్నప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఇలాంటి రైసులు చాలా తొందరగా అయిపోతాయండి, ఏ కర్రీస్ కూడా అవసరం లేదు, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పని ఉన్నప్పుడు అప్పటికప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఆకుకూర అంతా ఆయిల్లోనే చాలా మగ్గి ఇలా గుజ్జులా అవ్వాలి. అప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాము. ఇది అప్పటికప్పుడు వండుకున్న రైసే కాదండి, మిగిలిపోయిన రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదే నైట్లో మిగిలి ఉంటుంది కదా, అలాంటి రైసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ మసాలా అంతా రైస్కి పట్టే వరకు కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనుకుంటే, పిల్లలకే కాబట్టి పెద్దలు తినేలాగుంటే, కారం సరిపోలేదు అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కారం పొడి వేసుకున్నా పర్లేదు. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా గ్రీన్ కలర్లో వాళ్ళకి చేసి పెడితే కన్నా బాగా తినేస్తారండి. ఆకుకూరలు తిన్నామనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు, ఏదో అనుకుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. మీలో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి.